ఓం సాయిరామ్. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. సాయినాథుని దయ వల్ల కూడా ప్రతి ఒక్కరు ఎక్కడున్నా కూడా అష్టైశ్వర్య, ఆరోగ్య, అభివృద్ధితో ఉండాలని చెప్పి సంతోషంగా నేను కూడా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియోలో బాబాగారి పిలుపు ద్వారా మనకు వచ్చినటువంటి సందేశం ఏంటి, బాబాగారు మనతో ఏ సందేశాన్ని అందించాలనుకుంటున్నారని అంటే, నీ కోసం ఒకటి కాదు 2 శుభవార్తలతో వచ్చాను తల్లి. ఇక్కడ కనిపిస్తున్న పసుపు కుంకుమలలో నువ్వు రెండిటిలో ఒకటైతే తాకు. నీ మనసులో ఉన్నటువంటి సంకల్పాన్ని తలుచుకొని ఒకటైతే తాకు. అందులో ఉండే సందేశాన్ని నీకు నేను తెలియబరుస్తున్నాను. తప్పకుండా విను, అశ్రద్ధ చూపకు అని మనకు బాబాగారు అయితే ఈరోజు ఈ సందేశం ద్వారా మనతో కొన్ని విషయాలైతే చెప్పాలనుకుంటున్నారనమాట. బాబాగారు ఇలా ఎందుకు చెప్తున్నారని మనం ఆయన మాటల ద్వారానే తెలుసుకుందాం. ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే, బాబాగారిపై పూర్తి విశ్వాసంతో ప్రతి ఒక్కరూ బాబాగారిపై నమ్మకంతో వీడియోకి లైక్ అయితే చేయండి. కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇక బాబాగారి సందేశాన్ని విందామా మరి. మొదటగా పసుపును తాకిన వాళ్ళ కోసం అన్నమాట. తల్లి, ఒక శుభవార్త అందుకోవాలని నువ్వు ఎన్నో రోజులుగా కలలు కంటూ ఉన్నావు కదా. నువ్వు ఆశపడింది నీకు అంతా కూడా జరుగుతుంది. జీవితంలో మీరు ఎంతగానో కోరుకునేది ఇప్పుడు నెరవేరుతున్నందుకు ఆనందపడతారు. నేను చెప్పింది వాస్తవం. నీ కోరిక తప్పకుండా నెరవేరుతుంది అని. ఇన్నాళ్ళు నీ ఎదురు చూపులకు ఒక ముగింపు అనేది దొరుకుతుంది. ఖచ్చితంగా అది ఇప్పుడు వచ్చింది. అంటే నీ సమస్యలన్నీ కూడా తొలగిపోతున్నాయని ఎంతో ఆశగా అనుకుంటూ ఉంటావు కదా. మాకు సొంత ఇల్లు కట్టుకునే భాగ్యం ఇవ్వు తండ్రి అని మీకు ఎటువంటి గృహం కావాలో చెప్పుకుంటూ అతి త్వరగా నెరవేరాలని ఆశపడుతూ ఉంటున్నావు. నీ కోరిక నెరవేరే సమయం ఇప్పుడు వచ్చింది. సొంత ఇంటిని నువ్వు కట్టుకోబోతున్నావు. మీకు సందేహం రావచ్చు, మేము ఎన్నో అప్పుల్లో కూడుకుపోయి ఉన్నాం కదా బాబా, ఈ అప్పులన్నీ ఎలా తీర్చాలి? ఇల్లు కట్టుకుంటారని మాట ఇస్తున్నావేంటి బాబా అని మాకు ఆశ కలిగిస్తున్నావు కదా అని అడగొచ్చు. మీరు అప్పులతో ఉంటున్నారు, కట్టుకుంటారు ఇల్లు కూడా. ఖచ్చితంగా అప్పులన్నీ తీరిపోతాయి. మీకున్న అప్పులన్నీ కూడా తొలగిపోతాయని అర్థం. నేను చెప్పే విషయం పూర్తిగా విను. ఆ అప్పులన్నీ కూడా తొలగిపోయినాయి అంటే మీకు తొలగిపోయేలాగా ఆదాయం ఖచ్చితంగా అందుతుంది. మీ కోరికలన్నీ కూడా నెరవేరుతాయి. ఆ అప్పులన్నీ కూడా తొలగిపోవడంతోనే ఒక ముఖ్యమైన కోరిక, మీ సొంతింటి కలను కట్టుకోవాలని. ఆ కోరిక తీరడంతో పాటు ఇంకా ఎన్నో కోరికలు కూడా ఉన్నాయి. నీకు ఒక్కొక్కటిగా మీ కోరికలను, మీ ఆశయ మార్గాలను విశేషంగా పెరగబోతున్నాయి. దాని ద్వారా ఎంతో ఆదాయం అయితే నీ చేతికైతే అందుతుంది. ముందుగా మీ అప్పులన్నీ కూడా తొలగించుకొని ప్రశాంతమైన మనసుతో మంచి ఇల్లు కట్టుకొని కొత్త ఇంట్లో సకల సౌభాగ్యాలతో, పేరు ప్రఖ్యాతులతో, అష్టైశ్వర్య, ఆరోగ్య, అభివృద్ధితో సంతోషంగా జీవిస్తావు. మీరు కూడా మంచి ఆదాయాన్ని ఇచ్చి మీ జీవితంలో ఏ లోటు లేకుండా ఆ నలుగురు సహాయపడేలా. ఇక ఎన్నాళ్ళు ఈ బాధలు పడాలని ఎంతో నిరాశ చెందుతూ బాధపడుతూ అలా కూర్చొని ఉన్నావు కదమ్మా. ఎప్పుడు కూడా కర్మఫలాలంటావు కదా తండ్రి. మాకు కష్టాలు ఎందుకు ఇచ్చావు? ఈ కష్టం వచ్చి తీరిందనేసరికి మరొక కష్టాన్ని ఇస్తున్నావు. ఏదేమైనా అడిగితే ఇదంతా మీ పూర్వజన్మ కర్మఫలమే అని అంటావు. ఎన్నాళ్ళు తండ్రి మాకు ఈ న్యాయమైన జీవితం అనేది మాకు ఇవ్వవా? న్యాయమైన సంతోషమైన జీవితాన్ని మేము అనుభవించలేమా? ఎంత పూర్వజన్మ కర్మఫలాలైనా ఇన్నాళ్ళు కష్టాలు, బాధలు వెంటపడతాయా? సాయి, నువ్వు తలుచుకుంటే ఆ కష్టాలే కాదు, ఆ కష్టాల యొక్క కర్మఫలాలను కూడా ఒక్క నిమిషంలో కూడా తుడిచిపెట్టగలవు కదా. మరి మనసుకు ధైర్యాన్నిచ్చే, ప్రశాంతత కలిగే సందేశాలైతే మాకు చెప్తావు. ఆ క్షణం బాగానే అనిపిస్తుంది, సంతోషంగా కూడా ఉంటుంది. వారికి ఎంతో సంతోషాన్ని ఇచ్చేలాగా మీ సందేశాలు అనేటివి మా మనసుకు హత్తుకొని పోతూ ఉంటాయి. ఎంతో సంతోషంతో, మనశ్శాంతితోటి చేసే ప్రతి పనిని మేము ఇష్టంగానే చేస్తున్నాము. నాకు అదొక్కటి లోటు సాయి, ఇంకేమీ లేదు. నేనేం అడగడం లేదు కూడా. నా అప్పులన్నీ తీరిపోయి నేను ఎప్పుడు కూడా కష్టాల నుంచి బయటికి రావాలని ఎప్పుడు మిమ్మల్ని వేడుకుంటూ ఉంటున్నాను. నువ్వు ఇవ్వనంటావా? అయితే నేను చెప్తేనే మంచి దారి చూపిస్తావు కదా బాబా. నేను అడిగితేనే చూపిస్తావు కదా. నేను నీ బిడ్డను కాదా? ఎప్పుడు కూడా నిన్ను వేడుకుంటూ ఉండాలా? ఎప్పుడు నాకు ఈ కష్టాలన్నీ తీరిపోయేది? ఎప్పుడు నేను సంతోషంగా ఉండేది?
ప్రతి ఒక్కరికి మీరు సంతోషాన్ని ఇస్తున్నారు. నాకెందుకు ఇలా ఇవ్వడం లేదు అని నువ్వు నన్ను ప్రశ్నిస్తూ ఉండకు తల్లి. నీ ప్రశ్న నాకు చాలా మనోవేదనకు గురి చేస్తుంది. ఎందుకంటే అందరూ నా దృష్టిలో సమానమే. ధన పేద కుల మత భేదాలు ఇలా చిన్న తేడా అనే భేదాలు ఈడ ఎప్పటికీ నాలో లేవు. ఎప్పుడు కూడా నేను అందరినీ సమానంగా చూసుకుంటాను. ఎందుకంటే నువ్వు కష్టపడే కష్టాలు అలాంటివి కాబట్టి ఆ కష్టం తీరిందనేసరికి కొంచెం సంతోషం వచ్చిందనేసరికి మరొక కష్టం వచ్చి పడుతుంది. మీ మనసు ఎంతో విసుగు చెందిపోతూ ఉంటుంది కదా. నేను చూస్తూనే ఉన్నాను. నాకు కూడా ఎంతో బాధ కలుగుతుంది. నా బిడ్డకు ఏం సహాయం చేయలేకపోతున్నాను. నేను ఎంతో బాధపడుతున్నాను. కానీ నీకు ఒకటి తెలుసా, నీ పెద్ద కష్టాన్ని చిన్న కష్టంగా చేసి నీ వరకు చేకూరుస్తాను. ఎంత పెద్ద కష్టాన్ని నువ్వు మొయ్యలేవు కదా, అందుని చిన్న కష్టంగా నేను చేసి పంపిస్తాను. ఆ కష్టాన్ని నువ్వు తట్టుకుంటున్నావు కదా. తట్టుకుంటున్నావంటే అది కేవలం నేను చేసిందే కదా. మరి నాకు నువ్వు కృతజ్ఞత చెప్పుకోవాలి కదా. పెద్ద పెద్ద కష్టాలు ఎన్నో వస్తుంటాయి నీ దగ్గరికి. కానీ వాటిని నువ్వు తట్టుకునేంత శక్తిని నీకు ఇచ్చేంత చిన్న కష్టంగా నేను నీ దగ్గరికి పంపిస్తూ ఉంటాను. ఎందుకంటే నువ్వు చేసిన చిన్న చిన్న పాపాల వలన కర్మలు అనుభవించక తప్పదు కదా. మరి నువ్వు అనుకుంటూ ఉంటావు నాకు ప్రాణాలు వద్దు అని. అలా ఎప్పుడు కూడా అనుకోవద్దమ్మా. కష్టాలందరికీ ఉంటాయి కదా. రాత్రి తర్వాతే ఉదయం వస్తుంది కాబట్టి నువ్వు అర్థం చేసుకో. బాధపడే కొద్దీ కష్టం కూడా పడే కొద్దీ సంతోషాలు నీ వెనుక ఉంటాయని నువ్వు ఎప్పటికీ మర్చిపోవద్దు. నువ్వు బాధపడి కృంగిపోతే వెనకాల నీ భర్త నీ బిడ్డల్ని ఎవరు చూసుకుంటారు చెప్పు. పిల్లలు కొంచెం పెద్దవాళ్ళైనా వాళ్ళు ఎంతో మంచి వాళ్ళు అయ్యారు. ఎంతో మంచి బుద్ధులు నేర్పావు. ఒక్క క్షణం ఆలోచించు. నువ్వు లేకపోతే వాళ్ళ భవిష్యత్తు ఎలా ఉంటుందో చూడు. నువ్వే ఊహించుకో. ఇప్పుడు కూడా అటువంటి ఆలోచనలు రానివద్దు. నువ్వు కష్టాలు పడుతున్నావు. నేను ఇప్పటి వరకు నువ్వు ఎన్నో కష్టాలు చూసావు కదా. ఇక నుంచి నీకు ఎన్నో సంతోషాలను నేను ఇస్తున్నాను. నీ ఎదుగుదలను చూస్తున్నాను. అన్నీ శుభాలే కలుగుతాయి నీకు. ఇప్పటి నుంచి ఆనందంగా పిల్ల పాపలతో సంతోషంగా ఉంటావు. నువ్వు నీ భర్తను నీ 2 పిల్లలతో ఎంతో సంతోషంగా ఉంటారు. జీవితాంతం సంతోషంగా అనుభవించేస్తారు. ఇంకా అనుభవించడానికి కష్టాలు ఏమీ లేవు ఇప్పటి నుంచి నీకు. మీ కర్మఫలాలన్నీ కూడా పూర్తయిపోయినాయి. మనసులో సందేహపడవద్దు. నాపై ప్రేమ నీకు నిజమే కదా. అయినా నా మీద నమ్మకంతో ఇది నిజం కాకపోతే నువ్వు నన్ను వదిలేసి మాత్రం ఇన్నాళ్ళకు ఎప్పటికో అయి ఉంటుంది. నన్ను వదిలిపెట్టనప్పుడు కూడా నేను కంటికి రెప్పలా నిన్ను చూసుకుంటూనే ఉంటాను అని మన బాబాగారైతే పసుపును తాకిన వాళ్ళ కోసం ఈ సందేశాన్ని ఇచ్చారనమాట. నెక్స్ట్ వచ్చేసి కుంకుమను తాకిన వాళ్ళ కోసం బాబాగారు ఇస్తున్నటువంటి సందేశం. తల్లి, నువ్వు తెలుసుకోవాల్సింది తెలుసుకొని మార్చుకోవాల్సిందే. నువ్వు నీ గతం గురించి ఆలోచిస్తూ వెనకబడిపోతూ ఉన్నావు. నీ గతంలో నీకు స్ఫూర్తిని అందించే విషయం ఉంది అంటే అప్పుడు మాత్రమే గుర్తుంచుకోవాలి. ప్రభావం ఎక్కువగా ఉంది అని. మీ గత జీవితం అంతా కూడా ఏదో ఒక విధంగా నష్టపోతూనే ఉన్నావు కదా. నువ్వు ఎప్పుడు కూడా ఆలోచన చేస్తూ ఉంటావు. ఇప్పటి వరకు అనుభవించిన బాధలు కష్టాలు చాలు. ఇకపై సంతోషం అనుభవించడానికి ప్రణాళికలు వేసుకో. ప్రస్తుతం నువ్వు జీవిస్తున్న ఈ సమయం అంతా కూడా నీ భవిష్యత్ కోసమే ఆలోచన చేస్తూ నీ భవిష్యత్ కోసం కష్టపడుతూ నువ్వు పాఠాలు నేర్చుకోవాలి తప్ప వచ్చిన అవకాశాలని అన్నిటినీ నువ్వు చేజార్చుకొని నువ్వు సరైన ఆలోచన చేయలేకపోతున్నావు. జరిగిపోయిన దాని గురించి నువ్వు గుణపాఠం నేర్చుకొని ఇప్పుడు జరగవలసిన దానికి మీ భవిష్యత్తులో నీకు ఎంతో సంతోషంగా జీవించడానికి నువ్వు ప్రణాళికలు వేసుకోవాలి. నీ ఆశలన్నీ కూడా ఖచ్చితంగా నెరవేరుతాయి. నీ మంచి కోసమే నేను ఏదైనా సరే చెప్తాను. ఎప్పుడు కూడా నువ్వు ఇతరులను బాధ పెట్టాలని మాత్రం ఎప్పుడూ ఆలోచన చేయవద్దు. నువ్వు ఈ రోజు నుంచి శ్రమించడం మొదలుపెట్టు. చిన్న పని కాదు, పెద్ద పని కాదు. కష్టపడడానికి, గౌరవంగా జీవించడానికి నీకు ఏది అవకాశం ఉంటే ఆ పని చేసుకొని గౌరవంగా బ్రతుకు. నువ్వు కోరుకున్నవన్నీ కూడా నీకు లభిస్తాయి. చక్కగా నా మీద నమ్మకంతో ధైర్యంగా ఉండు. నువ్వు సంతోషంగా ఎప్పుడు కూడా ఉంటావు. కానీ బాబా ఎప్పుడు కూడా నాకు ఇలానే చెప్తూ ఉంటారే. నేను కూడా మనిషినే కదా, నాకు కష్టాలు ఉంటాయి కదా. ఎప్పుడు కూడా మీ ముందు నేను ప్రతిరోజు ప్రతినిత్యం నేను మిమ్మల్ని కొలుస్తూనే ఉంటాను. మీ ముందు బాధపడుతూనే ఉంటాను. బాబా, నాకు ఈ కష్టాలు మీరు తీర్చలేకపోతే నన్ను నా ప్రాణాలనే తీసుకోండి. నన్ను మీరు అసలు ఈ భూమిపైన ఉంచకండి. ఎప్పుడు కూడా
ఈ కర్మఫలాలని మీరు నాకు బోధిస్తూనే ఉంటారు, కానీ ఎప్పుడు తీరేది నాకు అని నువ్వు ఎంతో బాధపడుతూ ఉండకమ్మా. ఇలా బాధపడుతూ ఉండడం వల్ల నువ్వు ఎంతో నష్టపోతావు. ఎందుకంటే అనారోగ్యం పాలవుతావని చెప్తున్నాను. బయటకు ఆత్మవిశ్వాసంతో కనిపించాలి, కానీ కోపం తెచ్చుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. నువ్వు నీ కోపం చాలా అదుపులో ఉంచుకోవాలి. నీకు చాలా కోపం ఎక్కువ. ఆ కోపం వల్లనే నువ్వు ఇలాంటి జీవితాన్ని అనుభవిస్తున్నావు. ఎలాంటి జీవితం అంటే ఎవరు నిన్ను దగ్గరకు రానివ్వనంత విసిగిపోయిన జీవితాన్ని నువ్వు అనుభవిస్తున్నావు. ఎవరు నిన్ను కలుపుకోవడం లేదు. ఆ కోపం వల్లనే కదా. ఆ కోపం కొంచెం తగ్గించుకుంటే నువ్వు ఎంతో ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతావని చెప్తున్నాను. ఇతరులతో ఎప్పుడు కూడా నువ్వు పోట్లాడొద్దు. ఎప్పుడు కూడా గొడవ పడుతూ ఉండకు. నీకు ఎంతో ఆర్థిక ఇబ్బందుల వలనే నీ మనసు చంచలమైపోయి నువ్వు మానసిక వేదనకు గురి అయిపోయి ఎప్పుడు కూడా కోపంతో, బాధతో ఉంటున్నావు తప్ప ఎవరిపైన నువ్వు కోపాన్ని చూపించడం లేదు. అది వాళ్ళకు అర్థం కావడం లేదు. నీలో ఉన్న లోపాన్ని మాత్రమే వాళ్ళు చూస్తున్నారు. నీలో ఉన్న బాధను వాళ్ళు పసిగట్టడం లేదు. నిజమే కదా. నువ్వు ఎప్పటికీ కూడా బాధపడవద్దు. నీకు శుభకరమైనటువంటి రోజులు కూడా నీ కుటుంబానికి నేను పరిచయం చేస్తాను. అదృష్టాన్ని ఇంకా ఎవరు కూడా ఆపలేరు. మీరు వ్యతిరేకంగా నిన్ను బాధించే వారిపై నువ్వు అడ్డుపడవద్దమ్మా. అస్సలు భయపడవద్దు. వాళ్ళని చూసి నా సాయి నన్ను ఎల్లవేళలా రక్షిస్తాడనే మాటతోనే నువ్వు ప్రశాంతంగా ఉండాలి. ఎవరు చెప్పు. అందరూ కూడా తప్పులు చేస్తారు. ఎవరి తప్పుల వలన వారు శిక్షను అనుభవించక తప్పదు కదా. ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ శిక్షను అనుభవించేస్తారు. కానీ నువ్వు కొంచెం కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. మరి నేను పలుమార్లు నీకు చెప్తూనే ఉంటాను కదా. ఎంత కోపం పడడం వల్ల మనము అంత బంధుత్వాలకు కానీ ఏ బంధానికైనా మనము నోచుకోలేమని. నువ్వు చాలా నిదానస్తురాలుగా ఉండాలి, చాలా నెమ్మదిగా ఉండాలి, చాలా గుణవంతురాలుగా కూడా ఉండాలి. అలా ఉంటేనే నీకు అన్ని పనులు సక్రమంగా జరుగుతాయి. నువ్వే అలా ఇంట్లో ఎప్పుడూ పెడముఖం పెట్టుకొని ఉంటే నీ పిల్లలు నిన్ను చూసి ఏం నేర్చుకోవాలి చెప్పు. నువ్వు పిల్లల్ని ఎంతో క్రమశిక్షణగా పెంచాలి. ఎందుకంటే మొక్కై వంగనిది మానై వంగున చెప్పు. పిల్లలు చిన్నప్పటి నుంచి క్రమశిక్షణను అలవాటు చేసుకుంటేనే కదా పెద్దయ్యాక క్రమశిక్షణను అలవాటు చేసుకునేది. అలా కాకుండా నువ్వు చిన్నప్పటి నుంచే పిల్లలను ఎంతో ఇష్టంగా చూసుకోలేకపోయినప్పుడు పిల్లలు కూడా ఎంతో కఠినంగా తయారవుతారని నేను చెప్తున్నాను. ఎప్పుడు కూడా నా మాటను నువ్వు సరిగా వినడం లేదు. నీకు అన్నీ సక్రమంగా జరుగుతాయని చెప్తున్నాను కదా. నీ సొంత ఇంటి కలను నువ్వు ఖచ్చితంగా నెరవేర్చుకోగలుగుతావు. నువ్వు ఎప్పుడు కూడా ఆర్థిక ఇబ్బందులతో, అప్పుల సమస్యలతో బాధపడుతున్నావు కదా. ఎప్పుడు కూడా నీ భర్త నిన్ను అర్థం చేసుకోలేదని మానసిక వేదనకు గురి అవుతూ ఉన్నావు కూడా. అలాంటప్పుడు నువ్వు నెమ్మదిగా ఉండాలి కదా. మరి ఎప్పుడు కూడా గొడవ పడుతూ ఉంటే ఇంట్లో వాళ్ళకి ఎలా ఉంటుంది చెప్పు. ఎప్పుడు కూడా ప్రశాంతమైన జీవితాన్ని గడపాలంటే మనం నెమ్మదిగా ఉండాలని చెప్తున్నాను. ఇతరులతో నువ్వు ఎక్కువగా మాట్లాడొద్దు. అలా మాట్లాడినప్పుడు నీ విలువ చాలా పెరుగుతుంది. ఎందుకంటే ప్రతిదానికి మౌనమే సమాధానం అవుతుంది. కాబట్టి నువ్వు ఎంత నెమ్మదిగా ఉంటే అంత ఆరోగ్యంగా అంత ప్రశాంతంగా ఉండగలవని నీకు నేను చెప్తున్నాను. ముందుగా నీ క్రమశిక్షణను నువ్వు అలవాటు చేసుకో. నీ భవిష్యత్తును నువ్వు ఎలా తీర్చిదిద్దాలని ఆలోచించుకో. నువ్వు ఒక్క నిమిషం కూడా సమయాన్ని వృధా చేసుకోకు. నువ్వు ఏ పనిలో అయితే నైపుణ్యాన్ని సాధించి కలిగి ఉంటావో ఆ పనిలో నువ్వు ఒక మంచి లాభాన్ని చూస్తాను అని నువ్వు అనిపిస్తుందో ఆ పనిని నువ్వు మొదలుపెట్టు. ఆ పనిలో ఎంతో కొంత ధనాన్ని నువ్వు సంపాదించుకుంటావు కదా. అప్పుడు నీకు ఆ ధనాన్ని రెట్టింపు అయ్యేలా నేను చేస్తాను. ఎప్పుడు కూడా పూర్తి విశ్వాసం, నమ్మకంతో నాపై ఉండు. బాబా నాకు అన్నీ చూసుకుంటాడు, బాబా నాపై పూర్తి విశ్వాసంతో ఉంటాడు అని పూర్తి నమ్మకంతో ఉంటే కనుక నేను నీకు అన్నీ మంచి చేసేలా చేస్తాను అని కుంకుమను తాకిన వారి కోసం బాబాగారు అయితే ఈ సందేశాన్ని ఇచ్చారనమాట. బాబాగారు చెప్పినటువంటి ఈ సందేశం మీ అందరికీ తప్పక నచ్చుంటుందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక తప్పకుండా వీడియోకి లైక్ చేసి మరికొంతమందికి షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. సర్వే జన సుఖినో భవంతు. ఓం సాయిరామ్.